కొత్తగా కాబోయే 6 మంత్రులు ఎవరు? సీనియర్లకు అవకాశం ఇస్తారా లేక కొత్త వారిని తీసుకుంటారా? మంత్రివర్గ విస్తరణలో ఎవరెవరికి చోటు కల్పించాలని అధిష్టానం అనుకుంటుంది. ఇప్పుడు ఏ కాంగ్రెస్ కార్యకర్తను కదిలించినా ఇదే ముచ్చట. అయితే సామాజిక వర్గాల పరంగా చూస్తే ముస్లిం మైనారిటీ వర్గానికి ఒక స్థానం ఇవ్వాల్సి ఉంది. దీంతో ఆ నేతల్లో ఎవరిని మంత్రి పదవి వరిస్తుందో అనే చర్చ ఆసక్తికరంగా మారింది. మినిస్టర్ రేసులో ఉన్న ఆ మైనారిటీ నేతలెవరు? ఇందులో రేవంత్ మార్క్ కనిపిస్తుందా? అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? వాచ్ ది స్టోరీ. తెలంగాణ ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణ అనేది డైలీ సీరియల్లా కొనసాగుతూనే ఉంది. అదిగో ఇదిగో అంటూ గత 6-7 నెలలుగా దీనిపై ఊహాగానాలు వెలువడుతూనే ఉన్నాయి. కానీ కాంగ్రెస్ అధిష్టానం ఏం తేల్చకపోవడంతో కేబినెట్ విస్తరణ అనేది ఇప్పటికీ అసంపూర్తిగానే మిగిలిపోయింది. తాజాగా సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన, హైకమాండ్ పెద్దలతో మంతనాల నేపథ్యంలో కదలిక వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. త్వరలోనే పూర్తి స్థాయిలో కేబినెట్ కొలువుదీరనుందనే ప్రచారం జరుగుతోంది. అయితే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఇంకాస్త టైం పట్టనుండటంతో అంతకుముందే కేబినెట్ ని ఫుల్ఫిల్ చేస్తారా లేక లోకల్ బాడీ ఎన్నికల తర్వాతే ప్రకటిస్తారా అనేది కొంత సస్పెన్స్ గా మారింది. తెలంగాణ కేబినెట్లో సీఎం సహా 18 మంది మంత్రులకు అవకాశం ఉంది. కానీ తొలి విడతలో 12 మందితోనే రేవంత్ మంత్రివర్గం కొలువుదీరింది. సర్కారు ఏర్పడి 15 నెలలు పూర్తి కావస్తోంది. కేబినెట్లో మరో 6గురికి చోటు దక్కాల్సి ఉంది. సీనియర్లు, సామాజిక వర్గాల సమీకరణాలు ఉమ్మడి జిల్లాల వారీగా తొలి విడతలో ఎంపిక చేశారు రేవంత్. ఇందులో కొన్ని జిల్లాలకు, కొన్ని సామాజిక వర్గాలకు చోటు దక్కకపోవడంతో ఇప్పుడు వారిలో ఆశలు రేకెత్తుతున్నాయి. అమాత్య పదవి కోసం ఎప్పటి నుంచో ఆశావహులు ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారట. ముఖ్యంగా మైనారిటీ వర్గాలకు చెందిన వారిలో మంత్రి పదవి ఎవరిని వరిస్తుందో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో మైనారిటీలకు కాంగ్రెస్ పార్టీ 3కి టికెట్ కేటాయించినా ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ఒకరికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రివర్గంలో చోటు కల్పిస్తారనే ప్రచారం నేపథ్యంలో ముస్లిం మైనారిటీ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి అజారుద్దీన్, నాంపల్లి నుంచి ఫిరోజ్ ఖాన్, నిజామాబాద్ అర్బన్ నుంచి షబీర్ అలీలు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. గతంలో ఉత్తరప్రదేశ్లోని మొరదాబాద్ నుంచి ఎంపీగా గెలిచిన అజారుద్దీన్ తెలంగాణ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓడిపోయారు. ఇక సీనియారిటీ, పార్టీకి విధేయత కలిగిన షబీర్ అలీ కేబినెట్ రేసులో ముందు వరుసలో ఉన్నారనే చర్చ జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సైతం షబీర్ అలీ పట్ల సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. 1989 ఎన్నికల్లో షబీర్ అలీ కామారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి చెన్నారెడ్డి మంత్రివర్గంలో 32 ఏళ్లకే అతి చిన్న వయస్సులో స్థానం సంపాదించారు. షబీర్ అలీకి వర్క్, చక్కెర, మత్స్య, ఖాదీ మరియు గ్రామీణ చేతి వృత్తుల శాఖలు అప్పగించారు. ఆ తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి హయాంలోనూ మైనారిటీ సంక్షేమ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలోనూ మరోసారి మంత్రి అయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో షబీర్ అలీ కామారెడ్డి నియోజకవర్గానికి బదులుగా నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రావడంతో ప్రస్తుతం ఆయన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా కొనసాగుతున్నారు. మార్చి నెలలో ఖాళీ కానున్న ఎమ్మెల్సీ స్థానంలో మైనారిటీ నేతకు ఇచ్చి రాష్ట్ర మంత్రివర్గంలో తీసుకుంటారనే ప్రచారం జరుగుతుంది. గతంలో షబీర్ అలీకి మంత్రిగా చేసిన అనుభవం ఉండటంతో ఆయన సేవలను వినియోగించుకోవాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తోంది. మొదట్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన వారికి మంత్రివర్గంలో చోటు ఇవ్వొద్దని నిర్ణయం తీసుకోగా కాంగ్రెస్ నుంచి ఒక్క మైనారిటీ గెలవకపోవడంతో ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలో చేర్చుకోవాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఇటీవల జరిగిన కులగణన సర్వేలో ముస్లిం, బీసీలు, ఓసీ, ముస్లింలు కలిపి రాష్ట్ర జనాభాలో 10% పైనే ఉన్నారు. దీంతో కేబినెట్లో ప్రాతినిధ్యం ఎక్కడా అని ఆ వర్గం నుంచి ప్రశ్నలు తలెత్తే అవకాశం లేకపోలేదు. కాబట్టి ముస్లిం మైనారిటీకి చెందిన నేతను కేబినెట్లోకి తీసుకుని సముచిత స్థానం ఇచ్చి ఆ వర్గం వారిని తమ వైపుకు తిప్పుకోవాలనే ఆలోచనలో ఉన్నారట రేవంత్. స్థానిక సంస్థల ఎన్నికల్లో, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మైనారిటీ ఓట్లను పొందాలంటే మైనారిటీ మంత్రి అవసరమని రేవంత్ భావిస్తున్నారు. దీంతో రాబోయే మంత్రివర్గ విస్తరణలో మైనారిటీ మంత్రిగా ఒకరికి అవకాశం ఇస్తారని చర్చ జరుగుతోంది. దీంతో 2 నేతలు పోటీలో ఉండగా సీనియర్కి అప్పచెప్తారా, జూనియర్కు ఇస్తారా అనేది అధిష్టానం తేల్చాల్సి ఉంది. ఇటీవల కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీకి వెళ్లి హైకమాండ్తో చర్చలు జరిపారు. అనంతరం సీఎం రేవంత్ ఒంటరిగా వెళ్లి రాహుల్ని కలిశారు. దీంతో మరో వారం 10 రోజుల్లో కేబినెట్ విస్తరణ కసరత్తు ఓ కొలికి వచ్చే అవకాశం ఉందని, రాని పక్షంలో స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే విస్తరణ ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కాగా అధిష్టానం వద్ద జరిగిన సమీక్షలు మాదిగల కోట కింద స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని మంత్రివర్గంలోకి తీసుకునే అంశంపై చర్చించారు. మాల సామాజిక వర్గం నుంచి గడ్డం వెంకటస్వామి పేరుపై చర్చ జరిగింది. రెడ్డి సామాజిక వర్గంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, వెలమ సామాజిక వర్గం నుంచి ప్రేమ్ సాగర్ రావు, ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరి, లంబాడ వర్గం నుంచి బాలునాయక్ పేర్లపై ప్రధానంగా అభిప్రాయ సేకరణ జరిగినట్టు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల సమయంలో ముదిరాజ్ సామాజిక వర్గ నేతను మంత్రివర్గంలోకి తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి బెర్త్ ఖరారైనట్లేనని చెప్తున్నారు.